అమ్మాయిని మానభంగం చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ అమ్మాయి కావాలని నా మీద వచ్చి పడింది. అయితే అమ్మాయి కావాలనే తన బట్టలు తానే చింపుకుని మీ మీద వచ్చి పడిందట, అంతేనా? అవును. దయచేసి ఈ ముత్తాయి మాటల్ని గమనించండి. ఏ కబురు పిలుపు లేకుండా ఈ పెద్ద మనిషి ఆ ఇంట్లో దొరపడ్డాట. అన్యం పుణ్యం ఎరుగిన ఆ కన్నెపిల్ల తక్షణమే తన బట్టల్ని తానే చించేసుకుని గోలు నేర్చిందట. చాలా బాగుంది. ఆగండి. ఏ పిలుపు లేకుండా నేను అక్కడికి వెళ్ళలేదు. రేఖ స్వయంగా ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మంటేనే వెళ్ళాను. ఓ, రేఖాదేవి పిలిచిందా? ఏమండి రేఖాదేవి గారు, ఈ ముత్తాయికి మీరు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచారా? నిజం చెప్పండి. మీరు నమ్ముకున్న దేవుడి మీద ప్రమాణం చేసి ఈ న్యాయస్థానంలో నిల్చున్నారు. ఆ దైవ సాక్షిగా, మీ మనస్సాక్షిగా చెప్పండి, ఈ నేరస్తుడికి మీరు ఫోన్ చేసి పిలిచారా? దయచేసి చెప్పండి. నేను ఫోన్ చేయలేదు. రేఖ! శేఖర్, ఇంజనీర్. కుమారి సుజాత అనే అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినందుకు నువ్వు శిక్షింపబడ్డావు. చూడ్డానికి పెద్ద మనిషిలాగే ఉన్నావు, కానీ సిగ్గు శరం లేని నీచమైన పని ఎందుకు చేశావు? చూసే కళ్ళకది అబద్ధం, కానీ వినే చెవులకది నిజమైంది. ఈ న్యాయస్థానానికి కళ్ళు లేవుగా. కళ్ళు మూసుకుపోయిన ప్రతి నేరస్తుడు ఈ మాట అంటాడు, కానీ కళ్ళు తెరిపించడమే మా డ్యూటీ. మిస్టర్ శేఖర్, ఈ క్షణం నుంచి నువ్వు ఒక ఖైదీవి. నువ్వు అనుకున్నట్టుగా న్యాయస్థానానికి కళ్ళు లేకపోయినా మా జైలు గోడలకి 2000 కళ్ళున్నాయి. జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ సార్. కానిస్టేబుల్, ఇతనికి మన జైలు బట్టలు ఇచ్చి లోపలికి పంపించు. 10వ నెంబర్ గది. నాయుడు ఇంటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే బుల్లి అప్పన గుండెలు మన్నాడే బుల్లి అప్పన గుండెలు మన్నాడి విరిగిందా? చదవటాయాల చేతులు సచ్చిపోతాయా? ఇవా వచ్చి తొందరగా పట్టు, లేదా మళ్ళీ గురువు గారు నెత్తి మీద కొట్టాడంటే నీ తల తాళం బొక్కవుద్ది. నాకు చెప్పినప్పుడు ఎక్కడో తాళం కనపడితేనే ఈ గున్నాగాడి మేడం, లేకపోతే గోవింద. మరి మన అట్ట కాదే,
జేబు లేకుండా జేబు కొట్టేస్తాం. మన చెయ్యి ఎంత సురుకు, ఒంటి మీద చెయ్యేసామంటే నరమానవు నరాలు స్వర్గంలో రంబలాగా సిక్కర్ మే రక్క చెత్తకుండి మాటలు చెప్పి నాకే మస్కా కొడుతున్నావా? అక్షరానికి అతను పచ్చి నిజం గురు, నేను నిజంగా గొప్పండి. నీ చేతి గొప్పు పావాయ్ పప్పల స్వామి. జేబులు గోకే గొట్లంగాడికి ఇనప తలుపుల్లాగే మగాడికి తేడా చాలా ఉంది. మనకు మనమే సాటిరా పుణ్యా. ఎన్ని గుండెలుంటే మాత్రం గురువు గారు కూర్చునే గద్దె, ఆ గద్దె మీద కూర్చుంటాడా? గురువు వేసేనా? ఈ సీటు మా గురువు గారిది, మర్యాదగా దిగు. ఎక్కపోతే కోటనంటే ముక్కు పాల సముద్రం అయిపోతుంది. పాల సముద్రం అయిందా, రక్త సముద్రం అయిందా? సిక్కర్ మే రక్క ఇదేదో గట్టి కేసులా ఉంది. ఎలా ఉంది ఆరోగ్యం? నిన్ను సింహాచలం కొండ ఎక్కించమంటుంది. సిక్కర్ మే రక్క కలుగుతే దెబ్బ కొట్టావు, కలుపు చేయి. అది దెబ్బ. ఎవరు నీ మీద తీసుకున్న చెప్పు, వాళ్ళ చేయడం ఏం చేస్తాం? నా మీద ఎవరు చేయి చేసుకోలేదు. అయితే మొగ మీద నెప్పిరండి. నేనే తూలిపడ్డా. ఓహో, అలాగే సార్. గురు, కొత్త కేసు గట్టి కేసే. గట్టి కేసే ఉంటారు అత్తయ్య, మనకు తగ్గ కేసే. ఏడ్చాం. అతను మనలాంటి కేడీ మాత్రం కాదు. మనం కేడీలో వాడి బాబు కేడీ, వాడి కాబట్టి. చూడు మిస్టర్, దెబ్బకు దెబ్బ తీరిపోయింది, గొప్పకు గొప్ప మిగిలిపోయింది. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్, చచ్చేదాకా ఫ్రెండ్స్. మన పేరు రంగ. కలుపు చేయి.
పథకాలు వేయడంలో మన బుర్ర బంగారు పథకం. దోపిడీలు కూలీలు మనకు మంచినీళ్ళు. కానీ నన్ను నమ్మిన వాళ్ళకి మాత్రం కొబ్బరి నీళ్ళు. ఎంతో మంది గ్రేట్ పీపుల్స్ మన చేతుల మీదే ఘనంగా వెళ్ళిపోయారు. ఓడిచాలంటే చాలు, నీటుగా ఫోటో తీసినట్టు వెళ్ళిపోతుంది ప్రాణం. కానీ ఒక్కసారి గురి తప్పింది. మన పేటుకు లైటు తక్కువైంది. ఈ కటకటాల్లో వచ్చి పడ్డాను. ఒంటరిగా ఎలా అనుకున్నాను, కానీ ఇంతలో ఈ శిశువులంతా చేరారు. వీడు ప్రథమ శిశువు, పేరు చిన్న. అవును సార్, ఇందుగలడందు లేదని సందేహం వరదు. జేబు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. అంతేకాదు, జోబులోనే ఉంటాడు మాట. చూసారా, ఒక క్షణంలో కొట్టేశాడు. జేబు శ్రీ అనమాట. ఎస్ సార్. ఇక రెండో శిశువు ఇనప స్త్రీ. దేశంలోనే పెద్ద కేసు. ఇనప తలుపులంటే మనోడికి మిఠాయి ఉండదు. నొక్కుతారు, లాగేస్తారు. అంతే కదండి, మావాడి దూర్పినే కళ్ళు. లోపల సరుకు లేకపోతే బయట తలుపులు కూడా ముట్టుకోడు. మడిగట్టు పోయిపోయి చేస్తాడు. చాలా సంతోషం. కానీ మీకు తెలిసిన విద్యలేవి నాకు రావు. దానికి తగ్గ పునాది నాకు లేదు. నేను ఇంజనీర్. ఇంజనీరా? మరి చచ్చిపోతుంది ఎలా పడ్డావు? దురదృష్టానికి కారణాలు కూడా ఉంటాయి. కానీ అదృష్టం మన చేతుల్లోనే ఉంది. ఈ ఏళ్ళ నుంచి మేమంతా నీ బాధి కాకమండి. ఇక్కడ నీ సుఖానికి ఎలాంటి లోటు రానియం బాబు. నాకు కావాల్సింది సుఖం కాదు. చచ్చిపోయిన మనిషి మిగిలిపోయిన సుఖాన్ని ఏం చేసుకుంటాడు? అది ముక్కలైన పాత్రలో పరమానందం లాంటిది. నా జీవితంలో ఇక మిగిలింది కరిగిపోయిన కలలే. శేఖర్, ఏమైంది? నేను చచ్చిపోయి 15 నిమిషాలైంది. చెప్ప, ఏంటి ఆ పాడు మాటలు? ఏ నిమిషానికి ఒక యుగంగా 15 యుగాల నుంచి నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ గా రావటం. చూడు నాన్న, అవతల కాలేజ్ వదిలిపెట్టొద్దు. చూడు నాన్నమ్మా, ఊట్లోంచి దిగొచ్చేట్టుగా. అలా చేస్తే కాలేజ్ నుంచి సరాసరి ఇంటికే పంపించేస్తారు. అమ్మయ్యా, అప్పుడు కాలేజీ నిజంగా బాగుపడుతుంది. ఏ నిన్ను, ముందు నువ్వు కారెక్కు, తర్వాత నీ సంగతి చెప్తా. బతివాళ్తే గాని మనం ఎక్కం. ఓహో, గురూజీ దయచేసి కారెక్కండి. శిష, తలుపు తెరువు. తెరిచాను స్వామీజీ, ఎక్కండి. నేనేమన్నా నీ డ్రైవర్ అనుకున్నావా? చిత్తం స్వామీజీ, నా జీవితానికి మీరేగా డ్రైవర్. ఓహో, అయితే ఓకే. రమ్మంటుంటే రాను. వస్తావా రావా? నో నో నో. నంగనాచి ఆడపిల్ల బొంకిన చెల్లులే, కాటుక కన్నుల కవ్విస్తావు నాటకమింక చాలు. నంగనాచి ఆడపిల్ల బొంకిన చెల్లులే.
మనసు చేస్తారు అమ్మాయిలు. నంగనాచి ఆడపిల్ల బొంకిన చెల్లెలే. నవ్వు కావాలి ఇప్పుడే నాలో నా కలవాలిలే. నా ముద్దు ఈ పొద్దు తీరాలి, నా ముద్దు ఈ పొద్దు తీరాలి. కాటుక కన్నుల కవ్విస్తావు నాటకం ఇంకా చాలు. నంగనాచి ఆడపిల్ల బొంకిన చెల్లెలే. లా 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 లా. శేఖర్, డాడీ నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు. నిన్ను చూడాలట. ఎందుకు? ఎందుకా? కాపోయే పెళ్లి కుమారుడే కదా. ఓహో, పెళ్లి చూపులకన్నమాట. కాదు, పెళ్లి మాటలకి. పెద్ద పార్టీ కూడా ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే శేఖర్, నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్ బాయ్. శేఖర్! హాయ్ రేఖ. శేఖర్! ఈ హడావుడంతా మన పెళ్లి చూపులకే. పెళ్లి రాత్రి అంతేకాదు, ఇవాళ నువ్వు పుట్టినరోజు. చెప్పావు కదే, నేను హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నా డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వారే వా, నిజంగా నీ కొంప రాజభవనం లాగానే ఉంది. మీ డాడీ బాగా సంపాదించాడనమాట. ఇంతకీ ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కడుతున్నాడా? ఏంటా మాటలు? నిజం రేఖ, ట్యాక్స్ కరెక్ట్ గా కట్టేవాళ్ళు ఎవరు? ఇలాంటి భవనాలు నిజంగా కట్టలేదు. చాలే. అమ్మాయి చదువు పూర్తయింది అన్నట్టు అబ్బాయి అమెరికాలో. నా ఫ్రెండ్ శేఖర్. నమస్తే. ఓ, శేఖర్ అంటే నువ్వేనా? గ్లాడ్ టు మీట్. ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ లక్షాధికారి కనకారావు. నమస్తే. ఆయనకు ఒక్కడే కొడుకు, అమెరికాలో చదువుతున్నాడు, MBA ఆఖరి సంవత్సరం. అమ్మాయి, నువ్వు క్రిందకెళ్ళి స్నేహితుల సంగతి చూడు. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా నీతి నిజాయితీ ఉన్న మనిషిని రేఖ చెప్పింది. అప్పటి నుంచి నిన్ను చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పెళ్లి కొప్పుకునే ముందు రేఖ తండ్రిగా నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. అభ్యంతరం లేదుగా? నో, ప్రశ్నలంటే నాకు చాలా సరదా. సమాధానాలంటే నాకు ఇంకా సరదా. కమా. మిస్టర్ శేఖర్, ఈ ఇంట్లో ప్రవేశించగానే నా అంతస్తు ఏమిటో, ఐశ్వర్యం ఎంతటితో గ్రహించే ఉంటావు. ఇదిగో చూడు, చీరలన్నీ ఎలా పారేస్తున్నాయో. మా అమ్మాయి ఒక్కరోజు కట్టిన చీర మళ్ళీ కట్టదు. 360 రోజులు కొత్త డ్రెస్సులు వాడవలసింది. వండర్ఫుల్. గొప్ప వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయన్నమాట. మామూలు గొప్పతనం కాదు. ఈ చక్రవర్తి కోటికి పడగెత్తినవాడు. రేఖ నాకు ఒక్కగానొక్క కూతురు. జీవితాంతం ఆమె మహారాణిగా రాణించాలని నా కోరిక. రాణులు, రాజులు, మహారాజులు ఏనాడో అంతరించిపోయారు. రాజభరణాలని, రాజహోదాలని కూడా రద్దు చేసింది మన ప్రభుత్వం.
అంతులేని సంపద ఏ ఒక్క మనిషి సొత్తు కాకూడదు. ఇది ఎలాగో నిలిచేది కాదు. నేషనల్ ఫండ్కి విరాళంగా ఇచ్చి నాకొచ్చే జీతంలో మేమిద్దరం హాయిగా ఆరోగ్యంగా బ్రతుకుతాం. ఎంత నీ జీతం? 700. 700? మా ఇంట్లో కుక్కలకి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకు కాదు? డబ్బు ఎక్కువగా మూలిగే మీలాంటి వాళ్ళ భవనాల్లో మనుషుల కంటే కుక్కలకే విలువ ఎక్కువ. ఆపని అధిక ప్రసంగం. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ముందు నువ్వు పెరగవలసిన అంతస్తు ఎంతో తెలుసుకోవడం మంచిది. అంతస్తుల కోసం పాకులాడే మనిషి ఏదో ఒక రోజున ఆ ఎత్తు నుంచి కింద పడక మానడు. మొదటి నుంచి తృప్తి మంచితనం ఉన్న మనిషి బ్రతికే గొప్పది. సాధించి నేను ఉపన్యాసం. నా కూతురు పెళ్లి నీతో ఏ నాటికి కాదు. జరిగి తీరుతుంది. సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేదు, నవోదయానికి ఎవరూ ఆనకట్ట కట్టలేదు. మా పెళ్లి హాయిగా జరుగుతుంది. ఇంపాసిబుల్. ఈ పెళ్లికి నేను చచ్చినా ఒప్పుకోను. క్వైట్ పాసిబుల్. మీరు బ్రతుకుండగానే మా పెళ్లి కళ్ళారా చూస్తారు. గుడ్ బై. డాడీ అన్నారు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్నా. నువ్వేం చెప్పావు? ఏం చెప్పానా? త్వరగా చెప్పు శేఖర్. వచ్చాడు చూడు వరసైన వాడు, ఎగరేసుకుపోతాడు మొనగాడు. ప్రేమించినాడు పెళ్ళాడుతాడు, దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు. ఇన్నాళ్ళ వలె కాదు పెళ్ళంటే, మనువాడ వచ్చును మనసుంటే. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అయినోళ్ళు వాళ్ళని మెచ్చాలి. బాజాలు వద్దు, బాజాలు వద్దు, పట్నాలు కానుకలు అసలే వద్దు. ప్రేమించినాడు పెళ్ళాడుతాడు, దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు. మనగాడు. దానాల్లో గొప్పది కన్యాదానం, అది చేసినోళ్ళకొస్తుంది ఎంతో పుణ్యం. ప్రేమించుకున్నోళ్ళ పెళ్ళాపితే అంతకన్నా ఉండదులే మహాపాపం. అవునైతే అందరికీ ఆనందం, కాదన్న ఆగదులే కళ్యాణం. అదే
రా బాబు, అన్నం తిందు గాని. నాకు ఆకలేదు, మీరు వెళ్ళండి. కడుపు మర్చుకుంటే లాభం, కాపేసి కక్ష తీర్చుకో. అవును, కక్ష తీర్చుకుంటాను. వాళ్ళ బ్రతుకుల్ని కాల్చి బూడిద చేస్తాను. సిక్కర్ మెర్రక్క మాట అంటే అది. రా వెళదాం. సరిగ్గా ఉండేవా? ఇంకో ముద్ద. సిక్కర్ మెర్రక్క. ఈ రోజు కూడా ఒట్టి పులుసా? కొడుకుడు లేదా? నాకు భలే నచ్చిందిరా. జైల్లో కూతురు ఊరికే తినడం కంటే కష్టపడి సంపాదించి మరీ తింటున్నాను. అందులో నాకు డబ్బు అంటే భలే ఆపేక్ష. ఓయ్, ఆ జైలు బాబు నన్ను రాత్రి పగళ్ళు పనిచేయించిన రైలు ఇంజిన్ లా చేసేస్తాను. చేస్తానే కాదయ్యా, చేసి చూపెట్టావా? అన్ని వద్దా, నాకు ఇస్తావా? ఏమిటి వాళ్ళు ఏదో పని డబ్బు అంటున్నారు? ఓ అదే, దగ్గరలోనే చిన్న డ్యామ్ కడుతున్నారులే, దానికోసం మన ఖైదీలను అక్కడ తీసుకెళ్లి పని చేయిస్తున్నారు. మరి మీరు వెళ్ళలేదే? మన వంటి ప్రత్యేకమైన గౌరవం వీళ్ళకి. నన్ను నా శిశువులిద్దరిని బయటికి పంపరు. పంపితే అంతే, అందుకే పంపరు. పని లేదు, తిన్నదొరగదు. పని లేక చెయ్యి దుర్దెక్కిపోనాలి. మనం వెళ్దాం గురు, చెయ్యికి పని తగ్గుద్ది. సిక్కర్ మెరక్క, దీనికంతా ఒక్కటే దారి. శేఖర్ బాబు, మనందరి తరఫున జైలర్తో నువ్వే చెప్పి ఒప్పించు. బాబు, నీకోసం ఎవరు వచ్చారు? చేయదలుచుకున్న అపకారం నువ్వు నాకు ఎప్పుడో చేశావు. ఇంకా ఏం మిగిలిపోయిందని వచ్చావు? నీ కళ్ళబలి మాటలు నేను ఇంకేం విందలుచుకోలేదు. నేను జైలు నుంచి విడుదలైన మరునాడే నిన్ను ఈ లోకం నుంచే విడుదల చేస్తాను. చక్రవర్తి గారు, ఇదే శాంతినగరం, కానీ అశాంతికి నిలయం. రాళ్ళు రప్పలతో తాండవమాడుతూ ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా అనాథలే. ఇక్కడే నాకు ఒక 50 ఎకరాల వరకు ఉంటుంది. అయితే ఎందుకు అమ్మి పారేయకూడదు? మొత్తం ఈ ఊరంతా మనం కొనేయాలండి. అనాలా? ఎందుకు? ఎందుక అక్కడే ఉంది కీలకం. ఈ ఊరి నేలలో కోట్ల ఖరీదు చేసే రాగి గనులున్నాయి. రాగి గనులా? మీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే తెలియందే ఉంటుందండి. నేనే స్వయంగా ఓ సైంటిస్ట్ ను పంపాను. పరిశోధించి రిపోర్ట్ పంపించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ సంగతి అతను ఎవరికైనా చెప్పాడేమో? ఆ భయం మీకేం అక్కర్లేదు. పాపం అతను సముద్ర స్నానానికి వెళ్ళాడు, చచ్చాడు. అయితే ఇంకే మొత్తం కొనేయండి. ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. ఈ రోజు నుంచి మనం సమాన భాగస్థులం. ప్రస్తుతానికి 5 లక్షలు చాలు. ఓకే. రేఖ, ఎక్కడికి వెళ్ళావు? మీరు అన్యాయంగా జైలుకి పంపించారే, ఆ శేఖర్ని కలుసుకోవడానికి. రేఖ, కనకారావు గారు, మీ అబ్బాయిని స్టేట్స్ నుంచి రప్పించండి. మా రేఖ వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను. వండర్ఫుల్. మనం పార్ట్నర్స్ మాత్రమే కాదు, బియ్యంకులం కూడా. షూర్. రేఖ, జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టడం తెలివైన పని కాదు. కాదు డాడీ, శేఖర్ జీవితాన్ని నాశనం చేసిన నీలాంటి తండ్రి కడుపులో పుట్టినందుకు బాధపడుతున్నాను. అవును, మీరే ఆ కనకారావుతో చేతులు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. మాకేం అవసరం? నీచమైన పనికి సిద్ధపడ్డాడు, జైల్లోకి వెళ్ళాడు. ఈ దరిద్రులంతా ఇంతే. డాడీ, శేఖర్కి మీలాంటి స్త్రీ సంపదలు లేకపోవచ్చు, కానీ మనిషిగా మానవీమానాలు ఉన్నాయి. అతను ఇలాంటి పని చేయడు. నోర్ముయ్, ఆ గతి లేని వాడి మాట ఇంకా ఉంది అతను. చూడమ్మా, నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటావు? ఈ ఆస్తి, సంపద అంతా ఎవరి కోసం? నీకోసమేనమ్మా. నీ సుఖం కోసం, నీ సంతోషం కోసమేనమ్మా నేను బ్రతుకుతుంది. కానీ నేను శేఖర్ కోసమే బ్రతుకుతున్నాను.
అతను లేని ఏ సుఖము ఏ సంతోషం నాకు అక్కర్లేదు. లేదమ్మా, ఆవేశంలో నువ్వేదేదో అనుకుంటున్నావు. గుడిసెలు మేడలు ఎప్పుడూ కలిసి బ్రతకలేదు. నీకు మన హోదాకు తగిన సంబంధం చూశాను. లక్షాధికారి కనకారావు కొడుకే నీకు కాబోయే భర్త. డాడీ, నేను సత్యనా సంబంధానికి ఒప్పుకోను. ముమ్మాటికి శేఖర్ నా భర్త. రేఖ! 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 పారా ఉషా! పారా ఉషా! పారా ఉషా! ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి మన భార్య భర్తలమే. ఎలా? మధ్యలో ఉన్నాడుగా మీ సత్రకాయన అన్న. ఏయ్, ఏమిటది? ఓహో, మర్చిపోయాను. ఆయన్ని మామగారు అని పిలవాలి కదూ. అలా మర్యాదగా పిలు, లేకపోతే మీ నాన్నని తాతని నేను అలాగే అంట. సరేనయ్యా మొగుడా, నీ నాన్న నువ్వే ఒప్పించకూడదు. శేఖర్, ఆయన దారి ఆయన, అయినా ఇంకోళ్ళతో మనకు పని ఏంటి? నువ్వు మాత్రం పెళ్లికి రెడీగా ఉంటావు. నేను ఇప్పుడే రెడీ. ఆహా, ఇప్పుడు కాదు, నేను ఫోన్ చేసిన తర్వాత. ఎంత మంచి మాట. నీకు ముద్దు ప్రెజెంట్. హా? అబ్బే ఏం లేదు, మాట వచ్చుకన్నానంతే. ఛ, నువ్వు ఒట్టి పెరికి మొద్దు. నేనే మొగాడైతేనా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు అంట. ఫోనిస్తా. రేఖ! రేఖ! మిస్టర్ శేఖర్, మీకు ఫోన్. ఐసి. హలో. ఓ రేఖ, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను నా స్నేహితురాలు ఇంటికి వచ్చేసాను. డాడీతో గొడవైంది. ఇమీడియట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి మనం వెంటనే పారిపోవాలి. ఆలస్యం చేసి ఆయన ఇక్కడికి వచ్చి నన్ను మళ్ళీ లాక్కుపోతాడేమో. నో, అలా జరగటానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? 19 గోపాల్ స్ట్రీట్, లక్ష్మీ థియేటర్ పక్కనే. నేను వెంటనే వస్తున్నాను. ఎవరండి మీరు? శేఖర్. రేఖ ఎక్కడ? లోపల మీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. రేఖ, నీకేం భయం లేదు, నేను వచ్చేసానుగా. ఎవరు? రేఖ ఎక్కడ? రేకెందుకు? నేనున్నానుగా. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏంటి మోసం? ఇందులో మోసమే ఉంది. కమాన్ డియర్, కమాన్. ఏమిటిది? హెల్ప్, హెల్ప్, కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఇన్స్పెక్టర్, నాకేం తెలీదు. తెలియకుండానే ఇంత దారుణాన్ని కొడిగెట్టావా? ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. మోసం అంతా కుట్ర. ఏదో పిట్ట దెబ్బ తీసినట్టుంది. చిన్న పండంటి చిన్నదిరా, పసరు మీద ఉన్నదిరా,
పండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా బయట ధర వేసింది చూడరా నే ఒపలేకున్నారా చిన్న అపలేకున్నారా గున్నా తీయని బందరు తొక్కుడులటురా తక్కుడు మంచి వంగిన పల్లి మామిడి పండురా బంగారు బొమ్మల్లే మెరిసిందిరా ఆ అంద చందాలు ఏమౌదురా అందాల బలవేసి లాగేస్తుంది మోసుళ్ళు ముంచేసి మతి పూస్తుంది అందాల బలవేసి లాగేస్తుంది మోసుళ్ళు ముంచేసి మతి పూస్తుంది మంది మూలము ఎక్కడలేమా కడిగడు నీళ్ళు మోసకవచ్చి కడిగయ్యామా అదే పండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా బయట సారవేసింది చూడరరే నే ఓపలేకున్నారా చిన్న అబ్బా ఆపలేకున్నారా కున్నా చిన్న అబ్బా సరసాల మురిపించు సిరి సిరి మువ్వా చిరునవ్వులెగ జిమ్ము చెకుముకి రవ్వా ముద్దులు కురిపించు మోహినిరా కలుసైగతో నన్ను కవ్వించరా కనుసైగతో కాటు వేస్తుందిరా చిరునవ్వుతో గొంతు పోస్తుందిరా కనుసైగతో కాటు వేస్తుందిరా చిరునవ్వుతో గొంతు పోస్తుందిరా నీ స్వర్గంలో నా రంభ ఉన్నది మన గురువు గారికి అక్కడ కూడా ఛాన్స్ ఉన్నది పండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా చూడరా లేకున్నారా చిన్న లేకున్నారా గున్నారా గురువు గారు ఏం చేస్తున్నారు మాతో పడతా అవరోతున్నారు అయితే మీకోసం కాదు శంకరబాబు కోసం ఏమిటా కబుర్లు ఎక్కడే చక్కెర మీద రక్క కదలకుండా ఎక్కడే కూర్చుంటాం అనుకున్నావా ఎక్క ఎక్క దిగండి అటు అటు కొట్టండి రాళ్ళు కొట్టండి పట్టుకొట్ట ఇటు సరిగ్గా త్వర కానివ్వండి తీసుకెళ్ళి తీసుకెళ్ళ ఏంటిది చరిత్ర జీవన్ గారు కాదు అయిపోయినది వెళ్ళి వెళ్ళ వెళ్ళ చిన్న ఏం నాన్న అదే నాన్న పర్స నాన్న అవును నాన్న 50-50 నాన్న 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 నా పర్సు నా పర్సు నా పర్సు నా పర్సు నాన్న కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ గారు
రండి. ఏంటి అదే ఏం లేదండి, ఏం పని చేయాలని మావాడు అడుగుతున్నాడు. వాడి పెండాకుడు పని చేయం, అసలే పరసపోయి నేను నడుస్తుంటే అదేం కారణం 6 మాసాల నుంచి ఇలాగే జరుగుతుంది. జీతం రావడం పరసపోవడం, జీతం రావడం పరసపోవడం, అందుకే ఇలాగున్నారండి. ఆయనేమి ఇలా లేరండి, నువ్వే ఇలా ఉన్నావు. ఏమండి మీ పరుసు వెతకమంటారండి? ఏం వెతకలేదు, వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. దొరికింది. సారండి ఇది రాయండి. నీ మొహం వెళ్ళాలి. ఏమిటి శిశువా, జైలు గోడల మధ్య కూర్చుని ఇన్నాళ్ళు నిన్ను చూడలేదు. ఎలా ఉంది మన మెరక వీధి మాణిక్యం? సరే, ఈసారి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పి మరో 10 రూపాయలు. శిశువా, శేఖర్ బాబు ఇక్కడ? శేఖర్ బాబు అడుగో. శేఖర్ బాబు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఏమంత సులభం కాదు. ఈ ఏరియా అంతా బంధించేశారు. రా, చూపిస్తా. తాళాలు కొట్టాల్సిన ఈ చేత్తో రాళ్ళను కొట్టాల్సిన కర్మ పట్టింది. కర్మ కర్మ. తిన్నది అడగటం లేదు, పని ఏదైనా చూడు గురువా, నువ్వేగా కూని రాగాలు తీసింది. కరెక్ట్, ఏదో గిట్టుబాటు అవుతుంది కదా అనుకున్నాను. రోజుల్లా కష్టపడితే బాగా కడిగేసి ఇస్తున్నారయ్యా. ఎంత? 2.5. అదెవరికి కావాలి? చిన్న ఏనా? అదే నాన్న. భర్త నాన్న? అవును నాన్న. 50-50. నాన్న 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 నాన్న. ఎస్ సార్. తాతాగానే కొడుతున్నారా? ఎస్ సార్. ఎస్ సారా? అంతేమిటి ఖాళీగా మాట్లాడుకుంటారు మీరు? ఏలే సార్, ఇతను కొత్తగా ఇది ఇక్కడి నుంచి తప్పించుకోవడం సులభంగా అని చెప్తున్నాను. అంతేనండి. ఏం చేస్తున్నారు? చూస్తున్నాం సార్. చూడటానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారు సార్. వెళ్ళి పని చేయండి. అలాగే సార్, అలాగే. ఏం దబాయింపు, ఏం దబాయింపు? చూసేవాడికి ఏం తెలుస్తుంది, చేసేవాడి కష్టం. చిన్న ఏమన్నా సాయంకాలంలోగా ఆయన గారి జేబు బరువు దింపాలి. సాయంకాలం కదా, బోర్డు టైం ఉందిలే. చిన్న ఏనన్నా? అదే నాన్న. పర్సా నాన్న? అవును నాన్న. 50-50. నువ్వు వదిలేటట్లేదే. దొరికిందా? అవును సార్, మీకోసం వెతుకుతున్నాం, తిరిగి ఇచ్చేద్దామని. నేను ఇద్దాం అనుకున్నాం, మీరే వచ్చి దూకారు. నా పర్స్ దొరికింది. దొరికింది. చిన్న ఇంకేముంది నాన్న? కత్తిరించే చేతులు కాయలు కాచిపోయా గురు. మేము ఇక్కడ సీరియస్ గా ఆలోచిస్తుంటే నేను అసెంటరా? రేపటి నుంచి బండ పని మానేద్దామా అని. నోరు మీరా శిశువా? ఎక్కడ చేరారా మీరంతా? ఏం లేదు, తాటికలు తాగితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన. కానిస్టేబుల్ గారు, డ్యామ్ ఎక్కడ కడుతున్నారండి? అబ్బే, ఈ లోయ అవతలే. చాలా దూరం అండి? చాలా దగ్గర, 1 మైలు ఉంటుంది. ఆ నది చాలా పెద్దదా అండి? అమ్మో, చాలా పెద్దది. లోతు కూడా ఉంటుందా అండి? ఓ, చాలా లోతు. అవును, ఇంతకీ ఇన్ఫర్మేషన్ అంతా నీకెందుకు? అది మాకెలాగూ ఆ డ్యామ్ ని, ఆ నదిని చూసే అదృష్టం లేదు కదండి, వినైనా సంతోషిద్దామని. తర్వాత తీరిక సంతోషింది కానీ నాడు నాడు. శేఖర్ బాబు, ఇప్పుడు అర్థమైంది. అన్ని మేకలే. బాబు కళ్ళెట్టి ఆలోచిస్తున్నాడు, నువ్వు కళ్ళెట్టి చూడు. కొట్టామా అంతా గట్టిక్కింది. ఆగు. ఎవరా నువ్వు? బాబా, నేను బాబు మీ గుమస్తా లింగయ్య. ఏమిటి అవతారం? నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మీరు చెప్పారా
శాంతినగర్ లో ఉన్న భూములన్నీ మన పేరు రాయించారా అన్నారు. డబుల్ అమౌంట్ ఇస్తానని ఆశ పెట్టా. చచ్చిన అమ్మని అన్నారు. అండర్స్టాండ్ సార్? మీరు చెప్పారా ఇటు పారుతున్న పంట కాలంలో అటు డైవర్స్. అదేంటి డైవర్స్? అటు మళ్ళించమన్నారు కాదండి, మళ్ళించేసా. అయినా కదలేదు. అండర్స్టాండ్ సార్? మీరు చెప్పారా 3 సార్లు 3 times బందుపొడు దొంగలతో ఊరంతా కొల్లగొట్టించేసాను. అయినా లాభం లేకపోయింది. కదలేదు సార్ వాళ్ళు. ఆశ్చర్యంగా ఉందే. అవును సార్, ఆ ఊళ్ళో వెలిసిన దేవుడు అంటే వాళ్ళకి వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువ సార్. అక్కడే పుట్టాం అక్కడే చేస్తామంటున్నారు. అండర్స్టాండ్ సార్? సార్ ఆ దేవుడు ఆ ఊళ్ళో ఉన్నంతకాలం వాడు ఖాళీ చేయరు సార్. ఎన్నో విషయాలు ట్రై చేశాను. ఇదిగో బూతి ఏకమైపోయింది. అండర్స్టాండ్ సార్? మళ్ళీ ప్రయత్నం చేస్తే ఇదే గట్టి సార్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్? హలో. ఓ చక్రవర్తి గారా, అబ్బాయి దగ్గర నుంచి కేబుల్ వచ్చిందండి. పరీక్షలు ముగించుకొని వచ్చే నెలలో వస్తున్నట్ట. రాగానే వివాహం వైభవంగా జరిపించేద్దాం. ఓ శాంతినగరం గురించా? మీరేమీ కంగారు పడకండి. అతి త్వరలో ఆ గ్రామం మన స్వాధీనంలోకి వస్తుంది. కత్తి చేయలేని పని తడిగుడ్డ చేస్తుంది. ఆ మూర్ఖుల్ని ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు. మా అమ్మగది చచ్చి నీ కడుపును పుడతాం రావే. రావా? సక్సెస్, ప్లాన్ సక్సెస్. మెయిన్ ఆఫ్ చేయండి, లేకపోతే మేక ఆఫ్ అయిపోతుంది. అర్జెంట్, ఎమర్జెన్సీ. స్పీడ్ 100 మైళ్ళు వెళుతోంది. శేఖర్ బాబు 40 మైళ్ళు చాలండి, చాలు.
వాళ్ళని వదలకూడదు. మీరు ఆ ఓటుందండి, మేము ఈ ఓటును వస్తాం. కమాన్ త్వరగానండి. రండి. పోలీసులు వస్తున్నారు, మీరు ఎటు వెళ్ళండి. రంగా వెళ్ళండి, దాక్కో. ఇంకెవరన్నా వెళ్ళారా? చేపలు పడలేదండి. ఉండయ్యా, నలుగురు వెళ్ళారు అంటే వాళ్ళే ఎటు వెళ్ళారు? చేపల కోసం వెళ్తున్నారండి. ఎటు వెళ్ళారు అంట? బాను ఉండయ్యా, వాళ్ళండి అదిగో 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 అటు వెళ్ళారంటే. ఈ వేషాలు దొరకపోతే మా వేషాలు ఫినిష్. ఇప్పుడు మేము మా వరకు డబల్ రైట్. అప్పుడేమి, ఇక ముందుంది అసలు గండ. ఈ పాటికి మన ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేసి ఉంటాను. ఈ పోలీసుల నుంచి తప్పించుకున్నా ఇంకా చాలా మంది మనల్ని తరువు. ముందు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. ఈ బట్టలతో 6 మైళ్ళ దూరం నుంచే గుర్తుపడతాయి. అయితే పని చేయండి, మీ ఇద్దరు ఈ బట్టలు ఇచ్చి ఇక్కడ పారేయండి. అప్పుడేంటి పట్టుకుంటారు? పాడు మొండిమలతో పరిగెడితే పిచ్చి కుక్కను కొట్టేట్టు కొడతారు జనం. శిశు, ఏం గురువా? ఎక్కడైనా తాళం బదులు కొట్టి మనందరికి బట్టలు తీసుకురా. మంచి మాట చెప్పావు గురువా. ఛాన్స్ చెప్పు. నువ్వేంట్రా ఇచ్చేది నాకు ఛాన్సు? సిక్కడమే రెక్కాయి. వర్షం పడేట్టుందే, బాగా వచ్చేటట్టుంది. లోపలికి వెళ్ళి పడుకో. ఇదిగో దొంగల బాధ ఎక్కువగా ఉంది, బాగా తాళం వేసి పడుకోవయ్యా. నా గుండెల్లో మండుతున్న కక్ష తీర్చుకోవడానికి వచ్చాను. అవును, నువ్వు మీ నాన్న కలిసి నా జీవితాన్ని నాశనం చేశాను. ఏ పాపం ఎరుగను నేను ఒక అమ్మాయిని బలాత్కారం చేశానని నా మీద అబద్ధం కేసు పుట్టించారు కదా. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నీ మీద నిజం చేస్తాను. నీ జీవితాన్ని నాశనం చేస్తాను.
ఎంతో మారిపోయావు శేఖర్. నేను ఆరాధించే దేవుడివి కాదు, రాక్షసుడివి. నీకు నీ కష్టమే తప్ప నాకున్న కొత్త నీకు అక్కర్లేదా శేఖర్? శేఖర్, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తండ్రి నీకేం అన్యాయం చేశాడు నిజంగా నాకేం తెలియదు. నేనైతే చేతులు కలిపి ఉంటే నీకోసం నేను జైలుకు వస్తాను. ఈ ప్రపంచమే ఎదురు తిరిగినా నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తాను. జన్మ జన్మలకి నీకు నీ మనసుకి నేను అంకితం అయిపోయాను శేఖర్. అయినా సరే నన్ను నాశనం చేస్తేనే నీ కచ్చి తీరుతుంది అనుకుంటే క్షమించరేఖ, జైలుకి వెళ్ళిన తర్వాత నేనేమైపోయానో నాకే తెలియదు. నువ్వు అన్నట్టు నిజంగానే రాక్షసుని అయిపోయాను. ఏం చెప్పమంటావు? నా దారి నాకే తెలియదు. జీవితాంతం మన ఇద్దరి దారులు ఒక్కటేనని ఎన్నోసార్లు అనుకోను, అప్పుడే మర్చిపోయావా? ఆ మధుర క్షణాలని నా పోటీ దురదృష్టవంతుడు మర్చిపోవటమే మంచిది. ఈనాడు నేను జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన మనిషిని, ఆడిపోతున్న ఖైదీని. శేఖర్, ఎన్ని జన్మలకైనా నేను నీ ఖైదీని. నిన్ను నమ్ముకున్న నన్ను కాదని వెళ్ళగలవా? అది కాదు రేఖ. శేఖర్, బ్రతుకైనా చావైనా మనసారా కలిసే పంచుకుందాం. కాదనుకో శేఖర్, ప్లీజ్. రేఖ, హలో, చక్రవర్తి గారా? ఏమిటి, రేఖ కనిపించడం లేదా? మీరేమీ కంగారు పడకండి. రేఖ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. సార్, పరిశోధించి పట్టుకొచ్చాను. మరో ఇద్దరు? హలో, చక్రవర్తి గారా? ఏమిటి, రేఖ కనిపించడం లేదా? మీరేమీ కంగారు పడకండి. రేఖ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. సార్, పరిశోధించి పట్టుకొచ్చాను. మరో ఇద్దరు? డైరెక్ట్ స్టేషన్ కమింగ్ సార్. మరి ప్లాన్ అంతా చెప్పానండి. అండర్స్టాండ్? నేను చెప్పేది వినండి. వెంటనే శాంతినగర్ వెళ్ళి అక్కడ ప్రజల్ని మంచి చేసుకోండి. సమయం చూసి అక్కడ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని కొండవతలికి మార్చండి. కొత్తగా దేవుడు గెలిచాడని నమ్మించండి. దేవుడే కదిలినప్పుడు ప్రజలు గదిలకి ఏం చేస్తారు? ఆ సంగతి మాకు వదిలేం సార్. మొత్తం పట్టాలని మన పేరు నాయించుకుంటాం సార్. ఆ తర్వాత గ్రామాన్ని కొండ వెనక్కి లాక్కెళ్తాం సార్. గ్రామాన్ని కొండ అవతలకు లాక్కెళ్ళొద్దు, గ్రామాన్ని అలాగే ఉంచండి, కొండలు మాత్రం ఇతరులు జరిపించండి. అండర్స్టాండ్? నోర్మై, వెళ్ళి వంట చేసుకో. ఏం సార్, వంట నేనే చేయాలి, మమ్మల్ని అకౌంట్లు నేనే రాయాలి. అలా తెలుగులో ఏడు, అండర్స్టాండ్ కానీ ఇంగ్లీష్ భాషలో వద్దు. ఏం చేయమంటారు సార్, మా ఆవిడ ఇంగ్లీష్. అండర్స్టాండ్? ఏడిచావు, పదండి. ఈ డ్రెస్సులో వాళ్ళు ఎవరూ గుర్తుపట్టలేరు. ధైర్యంగా ఉండండి. చెల్లెమ్మ, నీకు కాఫీ గానీ టిఫిన్ గానీ కావాలా? ఇప్పుడేం వద్దు రంగా, ముందు మనకు కావాల్సింది టిక్కెట్లు. ఇదిగో. మా దగ్గర డబ్బు లేని సంగతి నీకెలా తెలుసమ్మా? జైల్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందని ఎవరనుకుంటారు? అంటే మమ్మల్ని గురించి శేఖర్ అంతా చెప్పాడు. సరే సరే చిన్న, పోయి టికెట్లు పట్టరా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, పోలీసులు కంటపడని చోటి. కొరకున్నా ఇచ్చింది నీకు, నువ్వు పోరా. నాకు ఆకలిగా ఉంది, నేను వెళ్ళి టిఫిన్ చేసేస్తాను. గురు, వచ్చేటప్పుడు 2 చపాతీలు 1 కోడి పట్టండి నాకు. ఇవిగో మీ టికెట్ డబ్బులు. దారికత్తులకు డబ్బు అన్ని అందులోనే ఉన్నాయి. చెప్పిన పని మాత్రం మర్చిపోకూడదు. అమ్మమ్మ, ఆ పని మాకు వదిలేయండి. అలాగే బయలుదేరండి. క్షమించండి, కొంచెం నాకు రేచి ఇక్కడ.
క్షమించండి. అలా వేడిగా ఉంటే పట్టుకురానా? ఏమీ అక్కర్లేదు, చాలా వేడిలో ఉన్నట్టున్నారు. నమస్తే. శాంతినగర్కి 4 టికెట్లు. శాంతినగర్ పేరు బాగానే ఉంది. మనం కూడా అక్కడికి వెళ్తే ఎక్కడికి? శాంతినగర్కి 2 జాయింట్ ఫస్ట్ క్లాస్ ఇవ్వండి. జాయింట్ అంటే భార్యాభర్తలకా? అదే నా చేత్తోనే ఇంకో 3 జనతా టికెట్లు ఇవ్వండి. అంటే ఏ రైలుకి? ఏ రైలుకా? పట్టాల మీద వెళ్ళే రైలుకు. అది కాదయ్యా నాయన, ఒకటి చిన్నగా వెళుతుంది, మరొకటి చుట్టూ తిరిగి వెళుతుంది. చిన్నగా వెళ్ళడం మనకు అలవాట్లేదే, చుట్టూ తిరిగేదానికి ఇవ్వండి. ఇదిగో మీకు ఇద్దరికి ఫస్ట్ క్లాస్ టికెట్లు. అంత డబ్బు ఎక్కడిది? నా దగ్గర అప్పు తీసుకున్న పాత స్నేహితుడు కూడా కనపడ్డాడు. ముద్దో అంటుంటే బలవంతం జేబులో డబ్బులు ఎట్టేసేసాడు. ఎక్కడెక్కండి మీరు? మాకు జనతా టికెట్ ఉంది కదా, ఎక్కడెక్కండి, టైం అవుతుంది. కలిపేసుకోండి. రా. శేఖర్, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నా? కలవారి బిడ్డ ఎంతో అపురూపంగా పెరిగాను. ఇప్పుడు అన్నీ వదులుకుని వస్తున్నా. అలా అనకు శేఖర్, నాకు కావాల్సింది నీవే. రేఖ, నన్ను నమ్ముకుని వచ్చినందుకు నువ్వు కష్టపడకుండా ఉంటే నాకంతే చాలు. శేఖర్, రేఖ, అయ్యో పడతారు. రైలు పడ్డా నేను పడను. ఇవ్వు పళ్ళు తినండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అప్పుడప్పుడు పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది. సర్లే వెళ్ళు. ఏంటది? ఏం లేదు. పండు కావాలా? పండు నాకొద్దు గాని నేను ఒకటివనా? ఏమిటది? మొట్టికాయ. దెబ్బలాడుకునేటప్పుడు నవ్వుకోకూడదు, నవ్వుకునేటప్పుడు దెబ్బలాడుకోకూడదు. నువ్వెందుకు వచ్చావు? ఇదిగో వేరుశనగ పప్పు తెచ్చా. ఆశ దోశ చెప్పడం నీకివ్వను, మా చెల్లెమ్మకి ఇస్తా. ఇద్దామా? థ్యాంక్స్. నమస్తే. నమస్తే. టైం అయింది. బండి ఈ పాటికి రావాల్సిందే. ఏమిటో మరి. పంతులు గారు ఎంత చెడ్డ వార్త. ఏమిటండి అది? ఆ వచ్చే ట్రైను యాక్సిడెంట్ అయిందంట. ఎంత దారుణం. రామరామ, ఆ జమీందారు గారు పంపిన గ్రామ సేవకులు ఈ రైలే ఎక్కాలా? అంతా మన దురదృష్టం. ఏం చేస్తాం? పదండి పోదాం. ఎలాగో 4 మైళ్ళు నడిచొచ్చారు. 2వ రైలు కూడా చూడండి, ఒకవేళ దాంట్లో వస్తున్నారేమో. అదే నిజమే. అయినా దగ్గర దారి ఉండగా చుట్టూ తిరిగి వస్తారా అని. అదో ఆ 2వ రైలు కూడా వచ్చేసింది. ఏరి ఎక్కడ కనపడరే? పాపం, వాళ్ళ ముందు బండిలోనే ఎగిరిపోయి ఉంటారు. మరి వీళ్ళెవరు? అది సరే, మరి ఇద్దరే ఉన్నారే? అదిగో వారు వచ్చేశారు. ఆ మనుషులు దండలు చూస్తుంటే ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్ దిగేటట్టున్నారు. అయితే అటువైపు దిగేస్తాం. శేఖర్ బాబు దిగాడు. అయితే మనం దిగొచ్చు. ఏమిటి వీళ్ళంతా మన దగ్గరికే వస్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేదే ఉంది, మనం జంతికల్లాగా తినేస్తారు. వాళ్ళే వీళ్ళు. రండి రండి. క్షమించండి బాబు, నలుగురే వస్తున్నారు అనుకుని 4 దండలే తెచ్చాం. పంతులు గారు శాంతినగరంలో దండలకేం తక్కువ? మరో దండ నేను తెచ్చాను. గౌరీ, మన ఊరి పేరు నిలబెట్టావమ్మా. మాకెందుకింత మర్యాద చేస్తున్నారు? అయ్యో ఎంత మాట. అది మా ధర్మం. మా గ్రామాన్ని బాగు చేయడానికి మిమ్మల్ని పంపుతున్నామని జమీందారు గారు ముందే మాకు కబురు చేశారు. గ్రామ సేవకులా? ఓహో అలాగా.
శేఖర్ బాబు, శేఖర్ బాబు, ఏమిటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా నిండా మునిగిన వాళ్ళకి మనకు చలివేంటి? ఇలా గొడవ ఏంటో చూద్దాం పద. మీ ఆప్యాయతకు ఆదరణకు మా కృతజ్ఞతలు. మీలాంటి మంచి గ్రామస్తులను కలుసుకోవటం మా అదృష్టం. చాలు బాబు, అది మా అదృష్టం. ఈ రోజు నుంచి మీరే మా గ్రామానికి శ్రీరామ రక్ష. దయచేయండి బాబు, దయచేయండి. మాస్టారు, ఆ విగ్రహం రోల్డ్ గోల్డా? హరిహరి, అంతా బంగారం అండి. ఈ కొండల మధ్య ఇంతకాలంగా ఒంటరిగా ఉండిపోనాడంటే మీ బంగారు దేవుడు ఎవడు ముద్దెట్టుకోవడానికి చంకనెట్టుకోవడానికి రాలేదా? చాలా మందే వచ్చారు బాబు, కానీ ఒక్కళ్ళు బతికి బయట పడలేదు. అందరూ నెత్తురు కక్కుకు తెచ్చారు. అదే మా వేణుగోపాల స్వామిలో ఉండే మహత్యం. వేణుగోపాల శరణు శరణు శరణు. అందుకే బాబు, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ దేవుణ్ణి నమ్ముకుని ఉంటున్నాం. కాకపోతే ఏ దిక్కు లేని మమ్మల్ని కాపాడడానికి మీలాంటి మంచివాళ్ళు వస్తారా బాబు? కాపాడడం అంటే కత్తిరించడం గున్నా, అదే అడవి జంతువులని. కాదు బాబు, అంతకంటే నీచులు ఆ దోపిడీ దొంగలు. స్వామి, స్వామి, గంగమ్మ, చేతులతో ఏమైంది? తీర్థం పోసి ఈ బిడ్డను మీరే బ్రతికించండి. తాగడానికి నీళ్లు లేక దాహం దాహం అని కలవరిస్తూ ఉంటే మంచి నీళ్ల కోసం కొండవతలకు వెళితే ఆ దొంగ చచ్చిన వాళ్ళు పుండల పగలగొట్టారు. ఎందుకు వచ్చిన సావు? ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామంటే నువ్వు ఒప్పుకోవాలి. స్వామి ఉన్నంత కాలం మనకేమిటి భయం? ఆయనే ఆదుకుంటాడంటావు. ఇప్పుడు నా బిడ్డను రక్షించేది ఎవరు? చూడమ్మా, మీరేం కంగారు పడకండి. ఏమిటా దౌర్జన్యం? అసలు మనుషులేనా? ఆ పసివాడు ఏం తప్పు చేశాడని వాడి ప్రాణాలు తీయడానికి పూనుకున్నావు. జమీందారు గారు పంపిన సమాజ సేవకులు బాబు. ఎవరైతే మాకే మా దారి కట్టొచ్చాడా నిలువులో పోతేస్తాం. పెద్దయ్య, వెంటనే కాసిన బొగ్గులో సున్నం తెప్పించు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. శేఖర్ బాబు, వీడి నోట్లో కాసునా? వద్దు. రంగా, చిన్న గున్న, వీళ్ళందరికీ బొట్లు పెట్టి సన్మానించండి. మేకప్ చేయడంలో మనం ఫస్ట్. నవ్వే తుయ్యా, గడ్డం తర్వాత పెడతా లేరా? ఆ బుల్లెట్ తీసుకుంటా బారేయండి. వెనక్కి తిరిగి 2 అడుగులు వేయండి. 3 అడుగులు వేస్తున్నారు. బాబు, ఇంతవరకు మా గుండెల్లో సింహస్వప్నాలై నిలిచిన ఈ దొంగలకి బాగా బుద్ధి చెప్పారు బాబు. ఈ మేలు జీవితంలో మరిచిపోలేం. పెద్దయ్య, వీరికి బస అది ఏర్పాటు చెయ్యి.